రైట్. ఏదైతే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగానే మరి అన్ని కార్మిక సంఘాలు రీమ్స్ కానీ, ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దేశవ్యాప్తంగా ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ఐఎన్టీసీకి మరి అన్ని కార్మిక సంఘాలకు సహకరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మరి పేదలకు ఇబ్బంది కలగద్దని మరి ఆదిలాబాద్ ఐఎన్టీసీ ఆటో యూనియన్ మరి వారి యొక్క ఛార్జీలను గత 4 సంవత్సరాల నుంచి అట్లనే నడిపిస్తూ ఉన్నారు. మరి వాటితో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం పెంచాలని మానవ రూపంతో ఈ ప్రజలను కూడమైనది, అధికారులను కూడమైనది. ఏదైతే 50 రూపాయలు లోకల్, రోడ్ టు రోడ్ ఉంటే 20 రూపాయలు, మరి ఎక్కడైనా ఒక్కళ్ళు ఉంటే కూడా 20 రూపాయలు తీసుకొని షేరింగ్ ఆటో తీసుకొస్తారు. అదేవిధంగా మానవ దృక్పథంతో చిన్నపిల్లలకు, వికలాంగులకు, మహిళలకు, ఏదన్నా వృద్ధులకు ఏవైనా సామాన్లు ఉంటే అవిటి కూడా చేయూతనిచ్చి సురక్షితంగా ప్రాంతాలు చేరవేస్తారు. ఎందుకంటే అంత పెద్ద ఆర్టీసీ సంస్థ కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ ప్రజల పక్షాన మరి మర్యాద మెదులుతూ మరి సేవలు అందిస్తున్నారు. ఆటో వాళ్ళు కూడా అదేవిధంగా అందిస్తారు. వారికి పెంచిన ఛార్జీలకు సహకరించాలని ఈ జిల్లా ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాం. వీడియో సేవ్